హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. వావరుచులలో ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 600 గ్రామ్స్ వరకు చికెన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న కొంచెం కొత్తిమీరను, పుదీనాను ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూతను పెట్టి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ కూడా ముక్కకు బాగా పట్టి మంచి రుచి అనేది మనకు వస్తుంది. వీటినన్నింటినీ మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, నిలువుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి గంట పాటు నానబెట్టుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 4 నుంచి 5 నిమిషాల వరకు మూతను పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు ఊరుతుంది. చూసారు కదా, వీడియోలో చూపినట్లుగా వాటర్ అనేది పైకి వచ్చింది. ఈ వాటర్ మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అనేది దగ్గరగా అయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చిన్న కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇలాగే దించేసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకుంటే చిన్న కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది మనకి మెత్తగా కుక్ అయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాక కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముక్క అనేది మనకి మెత్తగా ఉడికి మనం గంట పాటు నానబెట్టుకున్నాం కనుక ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు చక్కగా పట్టి చక్కటి రుచి అనేది వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.